సనుగులు లేని జీవితం దేవుని బిడ్డల లక్షణం. పరిచయం. మనం జీవిస్తున్న ఈ సమాజంలో ఫిర్యాదు చేయడం, ఎదుటివారిపై విమర్శలు చేయడం, లేదా మనకు ఉన్న పరిస్థితుల పట్ల అసంతృప్తి చెందడం అనేది చాలా సహజమైన విషయంగా మారిపోయింది. కాని ఒక దేవుని బిడ్డగా మన ప్రవర్తన లోకానికి భిన్నంగా ఉండాలని బైబిలు మనల్ని హెచ్చరిస్తోంది. 1. సనుగులు మరియు సంశయాలు అంటే ఏమిటి? సనుగుడు అంటే మనకిష్టంలేని పనిని చేస్తున్నప్పుడు, లేదా మనకు నచ్చని పరిస్థితి ఎదురైనప్పుడు లోలోపల అసంతృప్తిని వ్యక్తం చేయడం. సంశయమంటే దేవునిమీదగాని, మనకు అప్పగించబడిన పనిమీదగాని నమ్మకం లేకపోవడం. ఈ 2 లక్షణాలు మన ఆత్మీయ ఎదుగుదలను ఆపేస్తాయి. మనం చేసే పని ఎంత గొప్పదైనా దానిని సనుగుతూ చేస్తే ఆ పనికి ఉన్న విలువ పోతుంది. 2. వక్రజనము మధ్య మన బాధ్యత. లోకం ఎప్పుడూ స్వార్థంతో, మోసంతో, వక్రబుద్ధితో నిండి ఉంటుంది. అలాంటి వారి మధ్య మనం ఎలా ఉండాలి? మనం వారిలాగే ప్రవర్తిస్తే వారికి మనకు తేడా ఉండదు. అందుకే నిరపరాధులుగా, నిష్కళంకులుగా, అనింద్యులుగా ఉండాలని వాక్యం చెబుతోంది. అంటే ఎవరూ మన వేలెత్తి చూపలేని విధంగా మన ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. 3. వెలుగులా ప్రకాశించడం. చీకటిగా ఉన్న చోట చిన్న వెలుగు ఉన్నా అది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే లోకమంతా సనుగుతూ గొడవపడుతూ ఉన్నప్పుడు మనం శాంతితో, సంతోషంతో పనిచేస్తే మనం ప్రత్యేకంగా కనిపిస్తాం. ఈ ప్రవర్తనే మనం దేవుని కుమారులం, కుమార్తెలం అని నిరూపిస్తుంది. మన మాటలు, మన పనులు ఎదుటివారికి దేవుని ప్రేమను చూపించేవిగా ఉండాలి. 4. ఆచరణలో పెట్టడం ఎలా? కృతజ్ఞత కలిగి ఉండండి. మనకు లేనిదాని గురించి సనగడం కంటే దేవుడు మనకిచ్చిన దాని గురించి కృతజ్ఞత కలిగి ఉంటే సనుగుడు దానంతట అదే పోతుంది. పూర్ణ హృదయంతో చేయండి. ఏ పని చేసినా అది మనుషుల కోసం కాదు, దేవుని కోసం చేస్తున్నామనే భావనతో చేయండి. శాంతము వహించండి. కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తానికి లోబడితే మనసులో సంశయాలకు తావుండదు. ముగింపు. ప్రియమైన వారులారా, మన మాట తీరును బట్టే మనం ఎవరివారమో లోకానికి తెలుస్తుంది. సనుగులు, సంశయాలు విడిచిపెట్టి సమస్త కార్యములను ఆనందంగా చేద్దాం. ఆ విధంగా ఈ లోకంలో దేవుని మహిమను చాటి చెప్పే వెలుగుల వలె జీవిద్దాం.